Hi, hello everyone. Welcome to our channel. Today topic is 9th class physics first chapter matter around us. సో ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరు కనుక ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. రైట్, లెట్స్ బిగిన్ ద టాపిక్. మనము ఇందులో ఫస్ట్ కీవర్డ్స్ అనేది చూద్దాము. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి మ్యాటర్. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ that occupies space and has mass is considered as matter. మనకి ఈ ప్రపంచంలో కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా, మన కళ్ళ ముందున్న ప్రతి ఒక్కటి కూడా మనం మ్యాటర్ అని చెప్పొచ్చు. మన కంటికి కనిపించే ప్రతి ఒక్కటి ఏదైనా అది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అలాగే కొంత మాస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్న ప్రతి దాన్ని కూడా మనము మ్యాటర్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి వాటర్, ఫుడ్, ఎయిర్, టేబుల్స్, చైర్స్ ఎట్సెట్రా. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్. రైట్, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మనకి కనిపించే ఏదైనా సరే ఒక మ్యాటర్ అనేది ఏ స్టేట్లో కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states. దే ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. దిస్ 3 డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. మనం ఎక్కడైనా సరే మనం చూసినట్టయితే మనకి ఈ మ్యాటర్ అనేది ఓన్లీ 3 స్టేట్స్లో ఉంటుంది. 1 సాలిడ్స్, 2 లిక్విడ్స్, 3 గ్యాసెస్. సో మీరు ఇంట్లో ఏదైనా సరే, మీరు బయట ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 3 స్టేట్స్లోనే కనిపిస్తాయి. రైట్, నెక్స్ట్ సాలిడ్. సాలిడ్స్ హ్యావ్ డిఫినెట్ షేప్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ మనం సాలిడ్స్ అని వేటిని అంటామంటే ఒక ఫిక్స్డ్ షేప్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉన్నదాన్ని మనం సాలిడ్స్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్స్. లిక్విడ్స్ కెన్ గెట్ దేర్ షేప్ డిపెండింగ్ ఆన్ ద కంటైనర్. లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ అనేవి పర్టికులర్ షేప్ అంటూ ఏముండదు. అవి మనం ఏదైనా కంటైనర్లోకి చేంజ్ చేసినప్పుడు ఆ కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అవుతాయి. అంటే మనం ఈజీగా ఒక కంటైనర్లోంచి ఇంకొక కంటైనర్లోకి చేంజ్ చేయొచ్చు. సో అట్లాంటి వాటిని మనము లిక్విడ్స్ అంటున్నాము. సో దీనివల్లనే దీన్ని మనము ఫ్లూయిడ్స్ కూడా అంటాం. రైట్, గ్యాసెస్ని కూడా ఫ్లూయిడ్స్ అంటారు, సో లిక్విడ్స్ని కూడా ఫ్లూయిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వాటర్, మిల్క్ ఎట్సెట్రా. నెక్స్ట్ గ్యాస్. గ్యాసెస్ నైదర్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ ఆర్ వాల్యూమ్. గ్యాసెస్కి ఒక ఫిక్స్డ్ షేప్ కానీ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ కానీ ఏమీ ఉండదు. గ్యాసెస్కి ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న ఎయిర్, సిఎన్జి ఎట్సెట్రా. నెక్స్ట్ పార్టికల్స్. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టీనీ పార్టికల్స్. పార్టికల్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాటర్. మనకి కంటికి కనిపించే ఏదైనా ఒక మ్యాటర్ని తీసుకున్నట్టయితే అది ఎలా ఏర్పడింది అంటే సమ్ టీనీ పార్టికల్స్ చేద్దాం. అంటే మనము ఒక మ్యాటర్ని ఎంత వీలైతే అంత డివైడ్ చేయగలిగితే ఆ డివైడ్ చేసిన ఆ టీనీ థింగ్, ఆ స్మాల్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం పార్టికల్ అంటాం. దాన్ని మనం ఇంకా డివైడ్ చేయలేము, దాన్ని మనం పార్టికల్స్ అంటాం. అవన్నీ మిక్స్ అయ్యి ఒక మ్యాటర్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఫ్రమ్ ఆన్ ఏరియా ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఆన్ ఏరియా ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. ద పార్టికల్స్ విల్ రైజ్ అంటిల్ దే ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏం లేదు, మన చుట్టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి. సో ఆ మ్యాటర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు మూవ్ అవుతుంటుంది. సో ఆ మూవ్మెంట్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఈ డిఫ్యూజన్ ఎలా జరుగుతుంది అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి చేంజ్ అవుతుంది. పర్టికులర్గా దేంట్లో జరుగుతుంది అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రైట్, సాలిడ్స్లో చాలా తక్కువ అనమాట. ఎక్కువగా ఈ డిఫ్యూజన్ జరిగేది ఎక్కడ అంటే లిక్విడ్స్, ఇంకా ఎక్కువగా గ్యాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ compressibility. Large volume of gas is compressed into cylinders of small volume to make it portable. This property is called compressibility. మనము గ్యాసెస్ని చూసినట్టయితే ఆ హై వాల్యూమ్ ఎందుకు అంటే వాటి మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్పేసెస్ని తీసేయడమే, ఆ స్పేసెస్ని తగ్గించేయడమే కంప్రెసిబిలిటీ. అంటే హై వాల్యూమ్లో ఉన్న ఏదైనా ఒక థింగ్ని కంప్లీట్ లో వాల్యూమ్కి అంటే తక్కువ, అంటే అందులో ఉన్న క్వాలిటీ మిస్ అవ్వకుండా దాన్ని తక్కువ స్టేజ్కి తీసుకురావడమే కంప్రెసిబిలిటీ. సో ఎందుకంటే జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా పోర్టబిలిటీ కోసం ఇలా ఏదైతే చేస్తామో ఆ ప్రాపర్టీని మనము కంప్రెసిబిలిటీ అంటాం. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ సాలిడ్స్, ఇంటర్మీడియట్ ఇన్ లిక్విడ్స్ అండ్ మినిమమ్ ఇన్ గ్యాసెస్. సో యాక్చువల్గా ఒక మ్యాటర్ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? సో సమ్ టీనీ పార్టికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఒక ఫామ్ అయితే ఒక మ్యాటర్ ఏర్పడుతుంది. మరి అలా ఫామ్ ఎలా అవ్వగలుగుతున్నాయి అంటే వాటి మధ్య నుండే అట్రాక్షన్, ఆ టీనీ పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్షన్, దానివల్లనే ఒక మ్యాటర్ అనేది ఏర్పడగలుగుతుంది.
ఇక్కడ టీనీ పార్టికల్స్ మధ్యన అట్రాక్షన్ లేకపోతే ఏమవుతుంది, డిఫ్యూజన్ అనేది టూ మచ్ ఉంటుంది. ఏ ఒక వస్తువును కూడా మనం ఒక షేప్లో చూడలేం. అయితే ఇది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, అందుకే అవి ఎంత హార్డ్గా ఉంటాయి. అదేవిధంగా లిక్విడ్కి వచ్చేటప్పటికి సాలిడ్స్ కంటే కొంచెం తగ్గుతుంది, ఇంకా గ్యాసెస్కి వచ్చేటప్పటికి కంప్లీట్ తగ్గుతుంది. బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. మన చుట్టూ ఎయిర్ ఉంది అంటే సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. బట్ సాలిడ్స్తో పోలిస్తే లిక్విడ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉండడం వల్లనే ఈ డిఫ్యూజన్ అనేది జరిగి మనకి ఎయిర్ కానీ ఇంకేదైనా కానీ ఒక ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వగలుగుతుంది. సాలిడ్స్కి వచ్చేటప్పటికి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి అవి ఎక్కువగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. నెక్స్ట్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ అట్ హై వాల్యూమ్ compressed into small cylinders so that they can be used in automobiles etc. as fuel. మనము యాక్చువల్గా సిఎన్జిని కార్లలో కానీ ఆటోస్లో కానీ ఫ్యూయల్గా వాడతాం. ఎలా వాడగలుగుతున్నాము, యాక్చువల్గా సిఎన్జి అనేది చాలా హై వాల్యూమ్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము, కంప్రెస్ చేస్తాము. కంప్రెస్ చేసి సిలిండర్స్లో కంప్రెస్ చేసేసి మనము ఈ ఫ్యూయల్గా వాడగలుగుతున్నాము. యాక్చువల్గా గ్యాస్ అంటేనే హై వాల్యూమ్. ఈ నేచురల్ గ్యాస్ అనేది కూడా చాలా హై వాల్యూమ్లో ఉంటుంది. దాన్ని కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటుంది. ఎందుకు కంప్రెస్ చేస్తున్నాము అంటే సో ఆటోమొబైల్స్లో ఫ్యూయల్గా యూజ్ చేయడానికి. నెక్స్ట్ సబ్లిమేషన్. సమ్ సబ్స్టాన్సెస్ దట్ చేంజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ అండ్ వైస్ వెర్సా వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్. దిస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. సో మనం కొన్ని పదార్థాలు చూసినప్పుడు అంటే యాక్చువల్గా మనకు ఈ వరల్డ్లో కనిపించే ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్లోంచి ఒక స్టేజ్లోకి మారుతుంది కొన్ని. సో ఆ స్టేజ్లోకి మారినప్పుడు ఏమవుతుంది, సాలిడ్లో ఉన్నది లిక్విడ్లోకి వస్తుంది, లిక్విడ్లో వచ్చి గ్యాస్ స్టేట్లోకి వస్తుంది. ఈ మధ్యలో లిక్విడ్ స్టేట్ అయితే ఉందో ఆ లిక్విడ్ స్టేట్లోకి రాకుండా డైరెక్ట్ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్లోకి వెళ్ళిపోవడాన్ని సబ్లిమేషన్ అంటాం. ఎగ్జాంపుల్ అయోడిన్, క్యాంపోర్ ఎట్సెట్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.